మారిస్పేట్లోని ఎన్సీఆర్ఎం హై స్కూల్ వద్ద ఓ విద్యార్థి తల్లి బుధవారం ఆందోళనకు దిగింది. తమ కుమారుడికి టీసీ కోసం 13 రోజులుగా తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారంటూ విద్యార్థి తల్లి అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మారిస్పేట్లోని ఎన్సీఆర్ఎం హై స్కూల్లో చదువుతున్న తమ కుమారుడికి టీసీ ఇవ్వమని గత 13 రోజులుగా స్కూల్ చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదంటూ అనురాధ అనే మహిళ బుధవారం స్కూల్ వద్ద ఆందోళనకు దిగింది. నందివెలుగు గ్రామానికి చెందిన ఆమె తన కుమారుణ్ణి ఎన్సీఆర్ఎం హై స్కూల్లో గతంలో చేర్పించింది. ఈ ఏడాది నుండి తమ గ్రామంలోనే స్కూల్లో చేర్పించే నిమిత్తం టీసీ కోరగా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది రోజుల తరబడి తిప్పుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 13 రోజులుగా ఉదయం సాయంత్రం 2 పూట్లా వస్తున్నామని, అయినా ఎవరు పట్టించుకోకపోగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి ఉపాధ్యాయులు ఆమెకు సర్ది చెప్పి పంపించారు. టీసీ కోసం 13 తారీఖు నుంచి ఒక ఆడదాన్ని బండి మీద తిరుగుతున్నా నేను, 2 పిల్లల్ని వేసుకొని. సరైన న్యాయం చెప్పరు, సరైన సమాధానం చెప్పరు. అడిగితే నా దగ్గర రికార్డింగ్ ఉంది, గజ్జుకు కైగబడి ఎగబడుతున్నాడండి. మా దగ్గర మా మీద కాదు జీతాలు తీసుకునేది, గవర్నమెంట్ మా కోసం ఇవ్వట్లేదా? మా పిల్లల చదువు కోసం ఇవ్వట్లేదా? ఏమన్నంటే అంటున్నారు, పొద్దున్న వస్తాము సాయంత్రం రాపో అంటారు, సాయంత్రం వస్తాము రేపు పొద్దుగాల రాపో అంటారు. అరే అట్లాగే తిరుగుతున్నా నేను ఒక్కదాన్ని అండి, ఆడదాన్ని బతికి నేను ఒక్కదాన్ని ఎన్నిసార్లు తిరుగుతాను? 2 పిల్లలు వేసుకుని ఎన్నిసార్లు తిరుగుతాను? మీరు తిరగలేదు, సరే మీరు చెప్పండి ఏమని? మా దగ్గర నోట్సులు లేవు, వారానికి రమ్మనండి, నేను అట్లాగే వస్తా. అట్లా ఆశ పెడతారు, అట్లా రమ్మంటారు. టీసీ అంటే ఒక్క టీసీకి 13 రోజులు ఒక కార్డు తిరుగుతుందండి. వీళ్ళకి ఎక్కడ న్యాయం ఉంది? నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది కూడా తిరిగారు, నాతో పాటు తిరిగిన వాళ్ళు. నేను మా బాబు ఇదిగోండి హాస్పిటల్ పోవాల్సి, నేను ఇక్కడ టీసీ తీసుకొని ఈ టైంకి పోయి నేను స్కాన్ తీపించుకొని వచ్చేవాడికి ఒకసారి బాగలేని పిల్లోడికి. అది కూడా వీళ్ళకి జాలి లేదండి. మా బాబుకు బాగలేదు సార్, నేను అడుక్కున్నాను. నేను ఆయనని కొద్దిగా ఇవ్వండి సార్ అంటే, ఉండు ఏంది నాకు బ్యాంక్కి పని ఉందని బైక్ వేసుకొని పోయి బ్యాంక్కి పని చూసి వచ్చి మాకు టీసీ ఇచ్చాడు. అది కాక 13 రోజుల నుంచి నేను తిరుగుతుంటే